అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాలో పర్యటించడం జరిగింది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి కూడా. ముఖ్యంగా మీరు జిల్లాలో పర్యటించినప్పుడు గ్రామ సభలలో ఎక్కడనో కాడ అటెండ్ అయినట్టు పేపర్లలో పత్రికల్లో చూసిన. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీ ద్వారా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రామ సభలలో మీరు నగరంలో జరిగిన గ్రామ సభలో, గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభలలో ఒకే తీర్మానం, ఒకే 12,000 మేము ఇస్తున్నాం మీకు ఎకరానికి. నాకు అర్థం కాలేదు, కరీంనగర్ నగరంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి కూడా ఆయనకు తెలియదు పాపం. అంటే ఆ తీర్మానాలను 15,000 ఇస్తాం అని చెప్పిన మాట మరిచి 12,000 ఇస్తున్నామని తీర్మానాలు చేసే ప్రయత్నం చేసిండ్రు. ముఖ్యంగా రెండే అక్కడ ఉన్నాయి. ఏంటంటే కేవలం ఒకటేమో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు, రెండవది మన రేషన్ కార్డ్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఎఫ్ఎస్సి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్. వీటి కోసం దరఖాస్తులు ఆన్లైన్లో ఇంతకు పూర్వమే చాలామంది మా పిల్లల పేర్లు యాడ్ చేసుకోండి, లేకపోతే కొత్త రేషన్ కార్డు మాకు ఇవ్వండి అని ఆన్లైన్లో మీరు పెట్టడం జరిగింది. మరి వాటిని పరిగణలోకి తీసుకున్నారా? వాళ్ళ 11-15 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు కదా, వాటి గురించి ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా? ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తున్నా, ఏంటంటే మేము దరఖాస్తు ఇస్తే ఒక రసీదు కూడా ఇస్తలేరు. ఎంత దుర్మార్గం అండి! వాళ్ళు ఫామ్ నింపుకొని కష్టపడి మేము దరఖాస్తు ఇస్తే మాకు ఎంక్వైరీకి వస్తారు, మేము దరఖాస్తు ఇస్తే మాకు రేషన్ కార్డు వస్తుందనే నమ్మకంతో, విశ్వాసంతో కొన్ని వేల మంది, లక్షల మంది దరఖాస్తులు పెట్టుకుంటే అక్కడ ఫామ్ సప్లై లేదు, ప్లస్ వాళ్ళే జిరాక్స్ తీసుకొచ్చుకొని ఫామ్ తీసుకొని నింపుకొని ఇస్తే ఒక రసీదు మాత్రం ఇస్తలేరు. నేను అడుగుతున్నా, ఈరోజు గ్రామ సభలు పెట్టింది జవాబుదారీతనం ఉన్నదా లేదా? జవాబుదారీతనం నీకుందా? ఉంటే మరి ఎందుకు రసీదు ఇస్తలేవు? మేము బలవంతంగా నగరంలో జరిగిన 1-2 వాటిలో మేము చూసినప్పుడు బలవంతంగా ఒక రిజిస్టర్లో రాపించడం జరిగింది. మరి ఎంత దుర్మార్గం అంటే నిజంగా. మరి ఎవరిని పోయి అడగాలి వాళ్ళు? ఇంతకుముందు గ్రామ సభలో జనగణన పేరు మీద, కులగణన పేరు మీద మీరు ఆల్రెడీ సర్వే చేసిండ్రు. మొన్న గ్రామ సభలో ప్రకటిస్తున్నారు. మీరు ఏమని ప్రకటిస్తున్నారు? ఎలిజిబిలిటీ, రేషన్ కార్డు వచ్చినట్ట ఎలిజిబిలిటీ. కానీ ఒక మాట నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని గుర్తిపిస్తున్నా. గ్రామ సభలలో మీరు అన్న మాట ఏంటంటే లబ్ధిదారులను ఎన్నుకుంటాం, గ్రామ సభలలో లబ్ధిదారులను ఎన్నుకుంటామన్నారు. మరి ఎక్కడ బాయ్? మీరు ఇచ్చిన కుల గణనలకి వెళ్ళి దాంట్లో తీసుకొని అందులో ఒక టిక్ పెట్టమన్నారు, టిక్ పెట్టిండ్రు. మీరు మరి వీటిని తీసుకొని కంప్యూటర్లో ఏం యాడ్ చేసినా మాకు తెలియదు. అందులో కాలం అడిగినారు, మీకు సెల్ ఫోన్ ఉందా అని. సెల్ ఫోన్ అనే పదం వాడలే, స్మార్ట్ ఫోన్ ఉందా అని వాడిండ్రు. స్మార్ట్ ఫోన్ ఉండాలంటే 2,000కు 1,000 రూపాయలకు వచ్చే సెల్ ఫోన్ కూడా ఉంది. మరి ఇప్పుడు ఏం రాయాలి ఆయన? అంటే ఈ రకంగా కోతలు పెట్టాలనే ఆలోచన, రేషన్ కార్డులన్నీ కూడా ప్రజలకు కోతలు పెట్టాలనే ఆలోచనతోటి ఆదరబాదరగా, ముఖ్యంగా ఆదరబాదర ఎందుకు? గ్రామ పంచాయతీ ఎన్నికలను 14 నెలలకెళ్ళి కేంద్ర ప్రభుత్వం రూపాయి శాంక్షన్ చేయలేదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చేయాలి, అప్పుడే మేము అన్నీ కూడా మీకు ఇస్తామని అనగానే
ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ పోవాలని ఆదరబాదరగా గాబరగా పరిశాన్ అవుతూ ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అర్థం కాదు, చెప్తే వినబడదు, అట్లున్నది ఆయన పరిస్థితి. కాబట్టి గాబరగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి పోవాలనే ఉద్దేశంతో ఈ దరఖాస్తులన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. నేను అడుగుతున్నా, మీరు అక్కడ రేషన్ కార్డు ఇస్తా అన్నారు కదా, ఎక్కడ ఇయ్యలేదు. ఉదాహరణకు కుటుంబంలో అన్నదమ్ములు 4-3 ఉంటే పెళ్లి చేసుకొని బయటికి వెళ్తే అందులో ఒక్కరికి అత్తే మిగతా 3 సంగతి ఏంది? ఇంకా దుర్మార్గం ఏంటంటే గ్రామ పంచాయతీలో పనిచేసే డైలీ వేజెస్ లేబర్స్కు కూడా రేషన్ కార్డు ఇవ్వలే, రిజెక్ట్ చేస్తుండ్రు. మున్సిపాలిటీలో పనిచేసే లేబర్లకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటుండ్రు. నాకు అర్థం కాలేదు ఏందో. అంటే ప్రధానంగా ఏమర్థమైందంటే ఎట్టి పరిస్థితులు మాత్రం రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం లేదు, కేవలం ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే అనేది మాత్రం క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి, ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్, దేశానికి సేవ చేసిన, పాకిస్తాన్ యుద్ధంలో బరాబర్ కొట్లాడినా అని అక్కడక్కడ చెప్పంగా వినడం జరిగింది. అవన్నీ ఉత్తమాటలే. నేనేమంటున్నా అంటే ఉత్తమ్ కుమార్ వాళ్ళ అమ్మ నాన్న పేరు పెట్టిన ఆయన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిజంగా కూడా ఆయన ఉత్తుత్త మాటలు మాట్లాడతాడు, ఉత్తర ప్రగల్భాలు పలుకుతాడు. నేను వాళ్ళు పెట్టిన అమ్మా నాన్న పేరును సార్థక నామదేవుడైపోయింది. నేను అట్టి ఉత్తర మనిషి, ఆయన ఉత్తుత్త మనిషే. ఆయనే సివిల్ సప్లై చైర్మన్ అయినప్పటి నుంచి ఈరోజు వరకు ఆయన ఒక్క రేషన్ కార్డు కానివ్వండి, ఒక్క మంచి నిర్ణయం తీసుకున్నది చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. రేషన్ కార్డు అంటే పేదలు ముందుకు కష్టండ్రు, ఆనందంగా అయ్యో నాకు వస్తుందని అంత గొప్పగా వస్తుంటే ఒక రసీదియో మరి ఎవరికి చెప్పుకోవాలి? రేపు పొద్దున ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పటిదాకున్న వాటిని అన్నిటిని కూడా మీరు వెంటనే వాళ్ళకు రసీదులు ఇవ్వాలి. ఇంకొక విషయం, ఇంతకు ముందు కూడా బలవంతంగా లేదో మీ ఇష్టం ఉన్న వాళ్ళు ఫామ్లను నింపాలి ఇవ్వాలని చెప్పిండ్రు. మరి ఇచ్చిండ్రు కదా నేల పాపం. ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్చిపోయింది కావచ్చు. మీరే మాట్లాడుతుంది తప్పనిసరిగా మీరు పెట్టుండి మేము ఇస్తామని. 1,00,000 మంది పెడితే 10,000 మందికి కూడా శాంక్షన్ చేసే పరిస్థితులు లేరు. నేను అడుగుతున్నా, ఈరోజు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని మీరు ఒకటి ప్రకటించిండ్రు, కొందరికి ఇన్ఎలిజిబిలిటీ అంటుండ్రు. నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా, 400 రోజుల తర్వాత మీరు వీళ్ళకి నిజంగా రేషన్ కార్డు ఇస్తారా? కొత్త వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? మరి ఏ ఎంక్వైరీ చేసిండ్రని? ఓన్లీ కులగణన ఎంక్వైరీ తప్ప ఇంకెలాంటి ఎంక్వైరీ చేయలేదు. మాకున్న సోర్స్ ప్రకారం కూడా కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దీంట్లో వచ్చినట్టు మాకు అక్కడక్కడికి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి. ఇంకా దాంట్లో పూర్తి వివరాలు సేకరించేది ఉంది. సేకరించినాక అది మొత్తం బయట పెడతాం మేము. ఇక ఇందిరమ్మ ఇండ్లలో కూడా మనం నిన్న చూసినాం, చాలామంది లైన్లో నిలబడ్డారు. చాలామంది అక్కడనే చెప్తారు, సార్ ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అని. ఈ రకంగా ఇందిరమ్మ ఇండ్లలో కూడా గాయగత్తర చేసుడు కేవలం గ్రామ పంచాయతీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకునే ఈ ప్రగల్భాలు వలుకుతున్నారు అనేది మాత్రం 100కు 100% నిజం. ముఖ్యంగా పరిమితి కూడా వాళ్ళు పెంచాలి. ఎందుకంటే ఇప్పుడున్న 2,50,000 వాళ్ళు ఎక్కడ పోయినా కానీ ఎంక్వైరీకి ఏమంటుండంటే 2 లక్షల రూపాయల లోపు ఉంటేనే అని. అంటే 2 లక్షల కంటే తక్కువ ఉంటే మేము ఇస్తామంటుండ్రు. నేను చెప్తున్నా, ఎంతమంది అయితే దరఖాస్తు చేసుకున్నారో పేదోళ్ళు, వాళ్ళకి 1,50,000 కూడా ఇన్కమ్ ఉండదు. ఎందుకంటే 13,000 రూపాయల జీతం, 10,000 జీతంలా పని చేసే పేదోళ్ళు కాబట్టి వాళ్ళు. మరి నువ్వు పేదోళ్ళకి రేషన్ కార్డు ఇస్తున్నావా? పేదోళ్లను ఎగబెట్టే కార్యక్రమం చేస్తున్నాం.
ఏ రకంగా అయినా రేషన్ కార్డులను కోత పెట్టాలని ఆలోచిస్తున్నావు. రేషన్ కార్డులు ఉన్న వాటిని కట్ చేస్తున్నావు. నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా ఇంకొక విషయం, రేషన్ కార్డు ఉంటేనే మళ్ళీ పెన్షన్ అంటావు. అంటే ఇప్పటిదాకా పెన్షన్ ఎన్రోల్మెంట్ చేసుకునేందుకు అది వృద్ధాప్యం కానివ్వండి, లేకపోతే వితంతు కానివ్వండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, ఇంతవరకు ఆన్లైన్లో ఓపెన్ లేదు. మరి రేషన్ కార్డు ఎప్పుడు రావాలి, నువ్వు ఎప్పుడు ఓపెన్ చేస్తావు? కాబట్టి ఉత్తమ్ కుమార్ వట్టి ఉత్తుతోడు ఆయనది ఏం నడతలేదు. వాటి గాబర గాయగానే వాళ్ళ కుర్చీలు కాపాడుకోవాలి. కేవలం వాళ్ళు ఇంకా 10 సంవత్సరాలకెళ్ళి ఆకలితో ఉన్నారు కాబట్టి గాయగాయ అవుతుండ్రు. కడుపు నిండా అన్నం తినాలనే ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఎంతమంది తీసుకున్నారో వాళ్ళందరికీ రసీదులు ఇవ్వాలి. కులగణన లిస్టును బయట పెట్టాలి. మీరు ఇచ్చిన లిస్టులో అసలు ఇప్పటిదాకా వసూలైనవి, ఇప్పటిదాకా మీకు ఇచ్చిన అప్లికేషన్స్ ఎన్ని, అదే గ్రామ పంచాయతీలలో గ్రామ సభలలో ఎన్ని అప్లికేషన్ అయితే వచ్చినాయో వాటిని బహిరంగంగా ప్రకటించాలి. గతంలో గిన్నెచ్చినాయి, ఇంతమందికి ఇచ్చినాం, గతంలో గిన్నెచ్చినాయి, ఇంతమందికి ఇచ్చినాం. అది జవాబుదారీతనం. మేము ఇవన్నీ డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఆదేశాలు ఇవ్వండి. అందరి ఎన్ని వచ్చిన గ్రామానికి ఇన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఇంతమందికి ఇచ్చినాం అనేది మాత్రం బహిరంగంగా ప్రకటించి దాంట్లో ఎలిజిబిలిటీ వాళ్ళందరినీ సెలెక్ట్ చేయాలని మేము డిమాండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.